హలో అందరికీ. మీకు తెలుసా? మన సౌర కుటుంబంలో ఒక గ్రహం ఉంది. చూడ్డానికి మన భూమిలానే కనిపిస్తుంది. కానీ అక్కడికెళ్తే మనకు తెలిసిన ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఆ గ్రహం పేరు వీనస్. శుక్రగ్రహం. ఇది సూర్యుడికి రెండో గ్రహం. దీని పరిమాణం, ఆకారం భూమికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని కొన్నిసార్లు ఎర్త్స్ ట్విన్ అని పిలుస్తారు. కానీ ఈ రెండు గ్రహాలను దగ్గరగా పరిశీలిస్తే ఇవి నిజంగా రెండు పూర్తిగా భిన్నమైన ప్రపంచాలు. మన భూమిపై ఒక రోజంటే 24 గంటలు. మనకొక సంవత్సరం పూర్తవడానికి 365 రోజులు పడుతుంది. కానీ వీనస్‌లో సమయం చాలా విచిత్రంగా ఉంటుంది. వీనస్ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 225 ఎర్త్ డేస్ పడుతుంది. అంటే వీనస్‌లో ఒక సంవత్సరం కేవలం 225 రోజులు మాత్రమే. కానీ వీనస్ తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 243 ఎర్త్ డేస్ పడుతుంది. దీని అర్థం ఏంటంటే వీనస్‌పై ఒక పూర్తి రోజు పూర్తవడానికి అక్కడ ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుంది. అంటే ఒక సంవత్సరం ముగిసిపోయినా ఒక రోజు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మన సౌర కుటుంబంలో మరే ఇతర గ్రహంలో లేదు. మన సౌర కుటుంబంలోని చాలా గ్రహాలు ఒకే డైరెక్షన్‌లో తిరుగుతాయి. కానీ వీనస్ మాత్రం వాటికి వ్యతిరేకంగా తిరుగుతుంది. అంటే వీనస్‌పై సూర్యుడు పడమర వైపు ఉదయించి తూర్పు వైపు అస్తమిస్తాడు. శాస్త్రవేత్తల ప్రకారం గతంలో వీనస్‌కు ఒక భారీ కొలిజన్ జరిగి ఉండొచ్చు. ఆ కొలిజన్ కారణంగా దాని రొటేషన్ మారిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అందుకే వీనస్‌పై సూర్యుడు సాధారణ దిశలో కాకుండా పడమర వైపు ఉదయిస్తాడు. వీనస్ ఒక మండే ప్రపంచం. అక్కడ ఉష్ణోగ్రత 465 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంది. ఇది ఎంత వేడి అంటే మనకు తెలిసిన కొన్ని లోహాలు కూడా అక్కడే కరిగిపోతాయి. ఎందుకంటే దాని చుట్టూ ఉన్న కార్బన్ డయాక్సైడ్ అట్మాస్ఫియర్ వేడిని బంధించడం వల్ల ఈ గ్రహం ఒక భారీ అవన్‌లా మారిపోయింది. వీనస్ యొక్క సర్ఫేస్ కూడా చాలా వింతగా ఉంటుంది. అక్కడ భారీ మౌంటైన్స్ మరియు వేలాది వాల్కెనోస్ ఉన్నాయి. అందుకే అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ వేడితో పాటు చాలా ఎక్కువ ప్రెషర్ కూడా ఉంటుంది. అందుకే వీనస్‌పై మనుషులు జీవించడం కూడా చాలా కష్టం. అందుకే శాస్త్రవేత్తలు ఈ రహస్యమైన గ్రహాన్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేక స్పేస్ క్రాఫ్ట్స్‌ను పంపిస్తున్నారు. విశ్వంలో ప్రతి గ్రహం ఒక కథ చెప్తుంది. కానీ వీనస్ చెప్పే కథ మాత్రం మన ఊహలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ రహస్యమైన గ్రహాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు, రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.